ఎర్లీ మార్నింగే లేవగానే స్టవ్ చూసారా ఎంత తలనొప్పి వచ్చిందో. ఇంకా స్టవ్ని నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. నేను సబ్బుతో జస్ట్ మళ్ళీ తడిగుడ్డ పొడిగుడ్డ 2 రకాలుగా తుడుస్తానండి, ఎంత నీట్గా తుడుచుకుంటాను. ఇంకా పిల్లలకి రోజు దోశలు ఏమి వేస్తాం, దోశపిండి ఉంది. ఇంకా దోశపిండి వేస్తే తెలిసిందేగా 4 రోజులకి సరిపడా వేసుకుంటాం. సో దాంతో ఈరోజు గుండు పునుగులు వేద్దామని టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. ఉల్లిపాయ ఇలా బ్లాక్గా ఉంటే బాగా శుభ్రం కడుక్కోండి, అది ఒక రకమైన ఫంగస్ అంట. నెక్స్ట్ ఈ టమాటా చట్నీలో ఉల్లిపాయలు కూడా వేసుకుంటే స్వీట్గా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా తర్వాత నేను గుంట పొంగనాలు అయితే వేస్తున్నాను. ఒకవైపు పొంగనాలు ఒకవైపు చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీలో కొంచెం ధనియాలు, జీలకర్ర, కల్లుప్పు అండ్ చింతపండు కూడా వేసుకున్నాను టేస్ట్ సరిపట్టు. చట్నీ అయితే చాలా బాగుందంట మా పిల్లలు చెప్పారు. నెక్స్ట్ ఇంక ఈ పొంగనాలు కూడా వేసుకొని వాళ్ళకి